30కి స్టార్ట్ అయిన మా గిరి ప్రదక్షిణ 9:30కి ముగిసింది. ఎగ్జాక్ట్‌గా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసిన వెంటనే టెంపుల్‌లోకి వెళ్ళాలి అని ఏం లేదు. ఎందుకంటే మనం తిరిగి తిరిగి అలసిపోతాం కాబట్టి నెక్స్ట్ డే కూడా రావచ్చు. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఫ్రెండ్ అమలు. ఈరోజు వీడియో అరుణాచలం పార్ట్ 2. మనకి గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి నైట్ 9:30 అయ్యింది. మార్నింగ్ టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళిపోయాము. మార్నింగ్ లేవగానే ఫస్ట్ రమణాశ్రమంకి వెళ్దాం అనుకున్నాము. ఆటోలో స్టార్ట్ అయిపోయాము. కానీ మధ్యలో ఇక్కడ ఆపేశారు. ఇక్కడ శివాలయం ఉంటుందంట. సో అక్కడి నుండి రథంని తీస్తారు. అందుకని అక్కడ రోడ్డు మొత్తం క్లీన్ చేసి ముగ్గులు పెడుతున్నారు. రథం వచ్చే వరకు మనం అక్కడే స్ట్రక్ అయిపోవాలి. అందుకోసమే టైం వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, చెరుకుకి చీర కట్టేసి అందులో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. ఇది వాళ్ళ మొక్క అయి ఉండొచ్చు. నేను ఇంతకుముందు ఏ టెంపుల్లో కూడా ఇలా చూడలేదు. ఫస్ట్ టైం అలా చూసాను. మీరు టెంపుల్ దగ్గర నుండి కానీ రూమ్ దగ్గర నుండి కానీ రమణాశ్రమంకి నడుచుకుంటూ కాకుండా ఆటోలో వెళ్ళాలి అనుకుంటే కొంచెం జాగ్రత్త. ఆటో అతను ఫస్ట్ మాకు 50 రూపీస్ చెప్పాడు పర్ హెడ్. మధ్యలో వెళ్ళాక 350 చెప్పాడు. ఇలా చాలా స్కామ్లు జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. టెంపుల్లో కొంచెం ముందుకు వెళ్ళాక మనకు నందీశ్వరుడు కనిపిస్తాడు. మేము వెళ్ళింది కనుమ రోజు. నందికి స్వీట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నిటితో డెకరేట్ చేశారు. చూడండి, కనిపిస్తుందా మీకు క్లియర్గా? వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్వీట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చాలా అందంగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది చూడటానికి. నంది దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్ళాక టెంపుల్ టోటల్ స్ట్రక్చర్ ఉంటుంది. 9 గోపురాలు ఉంటాయి. కావాలంటే కౌంట్ చేయండి. టెంపుల్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ సర్కిల్లో నిల్చొని చూస్తే టోటల్గా 9 గోపురాలు మనకు కనిపిస్తాయి. మేము అది మిస్ అయ్యాము. మీరు అసలు మిస్ అవ్వకండి. నాకు దర్శనం అయిపోయాక అరుణాచలం వదిలేసి ఇంటికి రావాలి అనిపించలేదు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు కూడా ఇలానే అనిపించిందా? కమెంట్ పెట్టండి. ఎగ్జాక్ట్గా నందీశ్వరునికి ఎదురుగా శివాలయం ఉంటుంది. అందులో వెళ్ళి కూర్చోండి. అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా కూర్చోండి. బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. 5 మినిట్స్ అయ్యాక శివ దర్శనం, అమ్మవారి దర్శనం అన్నీ చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఫ్రీ దర్శనం వెళ్ళే వాళ్ళకి ఈ రూట్ నుండి వస్తారు. ఇక్కడ నుండి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ అన్నదానం చేస్తారు. నేను వెళ్ళిన రోజు 3 అలా స్టార్ట్ చేశారు. మీకు వీలుంటే టైం ఉంటే వెళ్ళండి. మనం టోటల్గా బయటకు వచ్చేసాము. 4 అవుతుంది. ఇందాక చెప్పాను కదా రథం తీస్తున్నారు అని. ఆ రథాన్ని టెంపుల్కి తీసుకొచ్చేసరికి 4 అయ్యింది. టోటల్గా టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత టెంపుల్ లోపలికి తీసుకెళ్తారంట. ఫైనల్గా మనకి ఈ దర్శనం కూడా అయిపోయింది. చాలామంది ఉన్నారు. చాలా రష్గా ఉంది. ఫైనల్గా నా దర్శనం చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయిపోయింది. మళ్ళీ అనుగ్రహం ఇస్తే నాకు మళ్ళీ వెళ్ళాలని ఉంది. ఓకే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.